ఇక మొదలెడదామా? Hi guys, welcome to my YouTube channel Legal Bikes and Life, and today topic is letter of undertaking, that is LOU. సో ఇది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ అనేవారు ఉన్నారు. ఏ అనే పర్సన్ ఇండియన్ అనమాట. సో తనకి డైమండ్స్ అనేవి కావాలి. ఆ డైమండ్స్ ఎక్కడ ఉన్నాయి? బి అనే పర్సన్ దగ్గర ఉన్నాయి అన్నమాట. ఆ బి అనే పర్సన్ యూకేలో ఉన్నారు. సో ఇప్పుడు ఆ బి అనే పర్సన్ దగ్గర నుంచి డైమండ్స్ కావాలి అంటే ఏ అనేవారు 100 crores అనేది పే చేయాలి. సో ఇప్పుడు ఏ దగ్గర 100 crores అనేవి లేవు. సో తనకి ఉన్న 2 ఆప్షన్స్ ఏంటి? లోన్కి వెళ్ళాలి. ఐదర్ ఇండియన్ బ్యాంక్కి వెళ్ళాలి, యూకే బ్యాంక్ అంటే ఏస్ బ్యాంక్ ఆర్ బి యొక్క బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ అనేది అడగచ్చు. కానీ ఇప్పుడు ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది హై ఉంటుంది. సో బి బ్యాంక్ దగ్గర కంపారిటివ్గా చూసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో బి బ్యాంక్ అనేది ప్రిఫర్ చేసుకుంటారనమాట. ఇప్పుడు ఏ వెళ్ళి నాకు ఇలా 100 crores కావాలి లోన్ కింద అని బి బ్యాంక్లోకి వెళ్ళారు. బి యొక్క బ్యాంక్ ఏమని అడుగుతుంది? అసలు నువ్వెవరో నాకు తెలీదు, నువ్వు నాకు మళ్ళీ రీపే చేస్తావో లేదో కూడా తెలీదు, అసలు గ్యారంటీ లేనిది, అసలు నీ యొక్క క్రెడిట్ వర్తి ఏంటి అనేది క్వశ్చన్ చేస్తుంది అనమాట బి బ్యాంక్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఏ అనే పర్సన్ బీని డైమండ్స్ కావాలి అని అంటే తిన 100 crores అని అంటారు కదా, అక్కడ ఇన్వాయిస్ అనేది ఇస్తారనమాట బి అనేవారు. ఏమని? ఈ యొక్క 50 డైమండ్స్ యొక్క కాస్ట్ అనేది 100 crores అని ఒక ఇన్వాయిస్ అనేది జనరేట్ చేస్తారు. ఆ ఇన్వాయిస్ అనేది తీసుకెళ్ళి ఏ తన యొక్క బ్యాంక్లో చూపిస్తారు. ఇదిగోండి దీని యొక్క కాస్ట్ అనేది ఉంటుంది, సో మీరు నాకు ఇంత లోన్ ఇవ్వండి అని. సో ఇప్పుడు ఏ బ్యాంక్ ఏం చేస్తుంది? అసలు ఏ ఎవరు, తన యొక్క ప్రూఫ్ ఏంటి, అసలు నిజమైన బిజినెస్ మ్యానా కాదా, లేకపోతే ఏమైనా ఫ్రాడ్లెంట్ యాక్షన్స్ చేస్తారా, తన సెక్యూరిటీ ఏంటి, ఎసెక్స్ అంతా తీసుకొని కొలాటరల్గా తీసుకుంటారు. 100 crores సంబంధించిన ఎసెక్స్ అనేవి తన కొలాటరల్గా తీసుకొని బ్యాంక్ అప్రూవ్ చేస్తుంది. ఓకే ఈ పర్సన్ అనేవారు క్రెడిట్ వర్తినెస్ అని. అలా చేసి ఏ బ్యాంక్ అనేది బి బ్యాంక్కి లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అనేది ఇస్తుంది. ఏమని చెప్తుంది? ఇదిగోండి నేను ఏ బ్యాంక్, ఒకవేళ ఏ కనుక రీపే చేయకపోతే నేను లైబుల్ అవుతా, నేను దానికి గ్యారంటీ అని ఏ బ్యాంక్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అంటే ఏంటి అంటే ఒక బ్యాంక్ అనేది ఇంకో బ్యాంక్కి ఒక లెటర్ ద్వారా చెప్తుంది, నా యొక్క క్లయింట్ అంటే ఇప్పుడు నా యొక్క కస్టమర్ బ్యాంక్లో ఉన్నారు కదా, సో తన కనుక రీపే చేయకపోతే దానికి లైబిలిటీ నేనుంటా. ఎందుకు? ఆల్రెడీ ఏ బ్యాంక్ దగ్గర కొలాటరల్ అనేది ఉంది కాబట్టి వారు గ్యారెంటర్ కింద ఉంటారు అని చెప్తారు. ఇప్పుడు బి బ్యాంక్ అనేది చెక్ చేస్తుంది అనమాట. ఓకే ఏ బ్యాంక్ అనేది లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఇచ్చింది, సో బి బ్యాంక్ ఒక నమ్మకం అనేది ఉంది. ఒకవేళ ఇది పే చేయకపోతే బ్యాంక్ అనేది మనీ పే చేస్తుంది అనే నమ్మకంతో ఏం చేస్తుంది? బి బ్యాంక్ అనేది ఇప్పుడు 100 crores బికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. జనరల్గా ఇప్పుడు మనం లోన్ తీసుకుంటే డైరెక్ట్గా బ్యాంక్ దగ్గర నుంచి తీసుకుంటాం. కానీ ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ కేసులో డైరెక్ట్గా బ్యాంక్ పర్సన్కి అనేది లోన్ అనేది ఇవ్వదన్నమాట. ఇంకెలా జరుగుతుంది అంటే ఏ యొక్క బ్యాంక్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్కి యూకేలో ఒక నాస్ట్రా అకౌంట్ అనేది ఉంటుంది. ఆ నాస్ట్రా అకౌంట్లోకి ఈ బి బ్యాంక్ అనేది మనీ వేస్తుంది. ఎప్పుడైతే ఈ బి బ్యాంక్ ఈ నాస్ట్రా అకౌంట్లోకి మనీ వేస్తుందో అప్పుడు ఈ మనీ అనేది బికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ బి బ్యాంక్ అనేది 100 crores నాస్ట్రా అకౌంట్లో వేస్తుంది. ఎప్పుడైతే 100 crores నాస్ట్రా అకౌంట్లో ఉన్నాయో ఆ 100 crores అనేవి బి అనేవారు తీసుకుంటారనమాట. సో ఈ ప్రాసెస్లో ఈ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. సో జనరల్గా మనీ అనేది డైరెక్ట్గా కాకుండా ఈ వేలో జరుగుతాయి. కానీ ఇప్పుడు ఈ బ్యాంక్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది డౌట్ కదా, మనలా మాట్లాడుకోవాలి కాల్ చేసి ఈ బ్యాంక్ అది అన్న ఏం ఉండదు. ఇదంతా దీని యొక్క కమ్యూనికేషన్ అంతా ఒక మెకానిజం, ఒక మెసేజెస్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. దాన్నే మనం స్విఫ్ట్ మెకానిజం అని అంటాం. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఇలా స్విఫ్ట్ మెకానిజం ద్వారా జరుగుతుంది అనమాట. అండ్ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కాన్సెప్ట్ ఆఫ్ LOU అనేది మనం నీరవ్ మోదీ స్కామ్లో అనేది అబ్జర్వ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇలా ఫ్రాడ్లెంట్ LOUs వల్లే ఈ స్కామ్ అనేది బయటకు వచ్చిందనమాట. సో హియర్
yeah, this is the topic of letter of undertaking in Telugu. I hope you all understand, and if there are any doubts, please do comment, and thank you.